ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, కాలిబాటన వెళ్ళాలి. కొన్నిసార్లు అయితే ఈ ఊరు నుంచి అవతల ఊరికి వెళ్ళాలంటే అడవిలో నుంచి అవతలకి వెళ్ళాలి. అయితే ఒక ఇద్దరు కలిసి స్నేహితులు ఈ ఊరిలోంచి అవతల ఊరికి వెళ్తూ ఉండే ఒకడు వెళ్తూ ఉన్నాడు. ఒకడికి అక్కడ ఏదో కనపడింది. కనపడంగానే అవతల వ్యక్తితో చెప్పాడంట, మనుషులు చంపేది ఇక్కడ ఉందనగానే ఆడి గుండె 150 మీద కొట్టులాడిందంట. మనుషులు చంపేదంటే ఏ పులి ఉందో, ఏ సింహం ఉందో, ఏ ఎలుగుబంటి ఉందో ఈ అడుగులో, ఇక నా ప్రాణం అయిపోయింది అని చెప్పాడు. మనుషులను చంపేది అంటున్నాడు, ఏమీ కూడా అక్కడ కదలటం లేదు, మెదలటం లేదు. మనుషులు చంపేది అంటున్నాడు, ఏది దగ్గరికి కూడా రావట్లేదంటే వాడు కూడా వెనక తిరిగి వచ్చాడన్న. చూస్తే సంచి నిండా బంగారం ఉందంట. ఏముంది? ఆడన్నాడంట, తిక్కలోడు వేరా నువ్వు, మనుషులు చంపేదంటావు, ఇదంతా ఏంటిది? మనుషులను బాగు చేసేది ఇది, నువ్వేంటి చంపేదంటావు అని చెప్పేసి అన్నాడంట. అని ఇప్పుడు మనము పగటి వేళలో ఉన్నాం. ఇలా గనక తీసుకెళ్తే ఎవడో కూడా పట్టుకొని దాన్ని రాజుగారికి ఇవ్వచ్చు, ఇంకొకరికి ఇవ్వచ్చు, దొంగతనం చేశారనచ్చు. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే రాత్రిపూట తీసుకొని వెళ్దాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊరిలోకి వెళ్ళి ఏం చేస్తా అంటే నీకు ఆహారము తీసుకొస్తాను అని ఒక ఆయన వెళ్ళాడు. ఒక ఆయన అక్కడ కాపలా కాస్తా ఉన్నాడు. ఊరిలోకి వెళ్ళిన ఆయన వెళ్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చిందంట. అరే, ఈరోజు నేను ఒక్కడినన్నా ప్రయాణం చేశానా, ఆ ధనమంతా నాదే అనుకుంటున్నాడంట. అక్కడ కాపలా కాసేవాడు కూడా అనుకుంటున్నాడంట, ఈరోజు అనవసరంగా ఆని తీసుకొని ఇద్దరం కలిసి వచ్చి ఒక్కడిని వచ్చినా బాగుండేది, ధనమంతా నా సొంతం అయిపోయేది అనుకుంటున్నాడంట. అనుకొని ఈ కాపలా కాసేవాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక కర్రను బాగా చక్కగా చెక్కేసి పెట్టుకున్నాడంట. ఎందుకన్నా తెలుసా, ఎట్లయినా వాడిని చంపి ధనమంతా నా సొంతం చేసుకోవాలని. అక్కడికి వెళ్ళిన వాడు అనుకుంటున్నాడంట, ఏమన్నా తెలుసా, ఈ అన్నంలో విషం కలిపేసి వాడు తింటే ఏమైపోతాడు, చచ్చిపోతాడు, ఈ ధనమంతా నా సొంతం అనుకొని వాడు అన్నం తీసుకొని వచ్చాడంట. వచ్చి రావటమే, అన్నం అక్కడ పెట్టడమే, వీడు ఒక్క పూట అయితే వాడిని పొడి చేశాడు. పొడి చేయగానే అవతల వ్యక్తి చచ్చిపోయాడు. వీడు అనుకున్నాడంటే ఎట్టాగి ఈ ధనమంతా నాదే కదా, ఆకలేస్తుంది, ఒక ముద్ద తిని వెళ్దామని తిన్నాడంట. తినంగానే వీడు కూడా అక్కడికక్కడే చచ్చిపోయాడు. వాడు ముందే చెప్పాడు కానీ గ్రహింపు రాలేదు. మనుషుల్ని ఏం చేసిద్దంట, ధనము చంపేసిద్ది. ఈ రోజున అన్నదమ్ములు కొట్లాడుకోవటానికి, ఈ రోజున ఆస్తి కోసం తగాదులయ్యి చచ్చిపోతూ ఉన్నారు, చంపేసుకుంటున్నారంటే కారణం ఏంటిది? దేనికోసం? డబ్బు కోసమే కదా. అక్కా చెల్లెల మధ్య సమాధానం లేకపోవటానికి, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకపోవటానికి, బంధువుల్లో సమాధానం లేకపోవటానికి కారణం ఏంటంటే ధనాశ. డబ్బు వల్లే కుటుంబాలు పతనమైపోతున్నాయి. అందరు నాకు చూడండి, ఏమీ లేనప్పుడు హాయిగా ఉన్నారు, ఏదైనా ఒకటి కలగంగానే వాడు బాగుపడిపోవటం ఏంటి అన్నది దురాశ, చెడ్డ ఆలోచన లోనొచ్చేస్తా ఉంది. ఏమీ లేనప్పుడు బాగానే ఉంటున్నారు, ఏదైనా ఒకటి కలగంగానే ఏం కలుగుతుంది? ఆశ. వాడికి ఎందుకు వెళ్ళాలి, అదంతా నాకే రావాలి. ధనాశ చాలా చెడ్డది. అందుకని ఏం తీసేసుకోవాలంటే ధనాశను కూడా మనము తీసేసుకో.